ప్రైజ్ ద లార్డ్. మన ప్రభువును మన రక్షకుడైన యేసుక్రీస్తు వారి శ్రేష్టమైన నామంలో మీ అందరికీ మా హృదయపూర్వక వందనములు. ఈరోజు దేవుని వాక్యము, వృద్ధాప్యమందు నన్ను విడనాడకము, నా బలము క్షీణించినప్పుడు నన్ను విడువకము. కీర్తనల గ్రంథము 71వ కీర్తన 9వ చరణం. డు నాట్ కాస్ట్ మీ అవే when I am old, do not forsake me when my strength is gone. Psalms chapter 71 verse 9. ఈ రోజుకు గాను శక్తిగల దేవుడు మనకు అనుగ్రహించిన వాక్య భాగమును బట్టి ధ్యానించుకుందాము. ప్రభునందు ప్రియమైన సహోదరి సహోదరులారా, మనలో శక్తి ఉన్నప్పుడు, మనలో బలం ఉన్నప్పుడు, మనము యవ్వనంలో ఉన్నప్పుడు ఏదైనా చెయ్యగలము, ఏదైనా సాధించగలము అని అనుకుంటాం. నాకు ఎదురేది లేదు, తిరిగేది లేదన్నట్లుగా ఫీల్ అవుతుంటాం. కానీ ఒక్కసారి మన యొక్క బలము క్షీణిస్తే, ఒక్కసారిగా మనము బలహీనులమైపోతే మన పరిస్థితి ఏంటో మనకు తెలుస్తుంది. ఈ లోకమేంటో మనము గ్రహించగలుగుతాము. ఈ రోజున చాలామంది వృద్ధులు లేదా వృద్ధాప్యానికి చేరువ అవుతున్న వారు విడిచిపెట్టబడుతున్నారు, వదిలివేయబడుతున్నారు. వారిని చూసే దిక్కు లేదు. వారి కడుపున పుట్టిన వారే వారికి ఏ విషయంలోనూ సహాయం చేయడం లేదు. వారిని ద్వేషిస్తున్నారు, అసహించుకుంటున్నారు. నీవు ఇంకా బ్రతికి ఏం చేస్తావు, చచ్చిపోరాదు అనే భయంకరమైన జాలి లేని కఠినమైన మాటలు మాట్లాడుతున్నారండి. యవ్వనంలో ఉన్నప్పుడు మన సహాయము కోరి వచ్చిన వారు వృద్ధాప్యంలో మనల్ని వదిలేస్తారు. మన సహాయాన్ని, మన యొక్క ప్రేమను మనము వారిపై చూపించినా ఆప్యాయతను అన్నిటినీ మర్చిపోతుంటారు. ప్రభుత్వాలు ఎన్ని పథకాలు తెచ్చినా, ఆర్థికంగా వారికి సహాయం చేసినా వారి హృదయ వేదనను తీర్చగలుగుతారా అండి? వారి పరిస్థితిని మార్చగలుగుతారా చెప్పండి? ఈ మధ్య కాలంలో ఒక తల్లి నాకు ఫోన్ చేసి తన బాధను చెప్పుకుంటుంది. ఆమెకు పెన్షన్ రాగానే తన యొక్క కుమారుడు తీసుకుంటాడంట. ఇవ్వకపోతే నేను ఇవ్వను అంటే కొట్టడానికి కూడా వెనకాడ్డంట. ఎటువంటి దుర్భరమైన స్థితిలో ఈ లోకం ఉంది. ఇలాంటి సంఘటనలు ఎన్నో బహుశా ప్రతి గ్రామంలో జరుగుతూనే ఉండొచ్చు. అయితే దావీదు భక్తుడు ఈరోజు మనకు తెలియజేస్తున్నాడు, నా వృద్ధాప్యమందు నన్ను విడువని దేవుడు నాకున్నాడు. నా ఒంట్లో శక్తి లేనప్పుడు నాకు తోడుగా ఉండే దేవుడు నాకున్నాడు. ఈ లోకంలో నా కన్న బిడ్డలు వదిలివేసిన, కట్టుకున్న నా భాగస్వామి నన్ను విడిచిపెట్టిన నా దేవుడు నాకున్నాడు అని మొరపెడుతున్నాడు. వృద్ధులను గూర్చి మనం ఈ సమయంలో ఆలోచన చేస్తే వారు ఎలా ఉంటారండి? యాక్టివ్గా, బలంగా, దృఢంగా ఉంటారా? లేదు కదండి. చాలా బలహీనంగా ఉంటారు. కొన్నిసార్లు వారి పని కూడా వారు చేసుకోలేనటువంటి స్థితిలో వారు ఉంటారు. కొన్నిసార్లు వారి పని కూడా వారు చేసుకోలేనటువంటి స్థితిలో వారు ఉంటారు. ఒక వ్యక్తి చెప్తాడు, వృద్ధాప్యము అంటే మరొక బాల్య దశ అని. చిన్నపిల్లలు ఎలా ఉంటారో వారు కూడా శారీరకంగా అలానే ఉంటారు. అటువంటి స్థితిలో మనకు ఎవరు సహాయం చేస్తారు చెప్పండి? ప్రతినిత్యము మనతోనే ఉండి ఎవరు నడిపిస్తారు ఆలోచించండి. ఒక్కసారి సహాయం చేసి రెండోసారి కసిరించే వేస్తారు కదా. కానీ మన యేసయ్య అలా కాదండి. మన దేవుడు మనల్ని ప్రేమిస్తున్నాడు. ఈ రోజున నీవు బహుశా ఒకవేళ వృద్ధాప్య దశలో ఉన్నావేమో, మనుషుల వైపు చూడకు, సర్వశక్తిమంతుడైన దేవుని వైపు చూడు. నీకు సహాయము దొరుకుతుంది. నీకు కావలసిన వాటిని దేవుడు నీకు సమకూరుస్తాడు. ప్రభునందు ప్రియమైన సహోదరి సహోదరులారా, మనం ఒక్కసారి ఆలోచన చేస్తే బలము క్షీణించినప్పుడు అనే మాట మనకు కనబడుతుంది. ఈ రోజున యవ్వనస్తులుగా ఉన్నవారు కూడా ఆలోచించాలి. ఏమిటంటే ఈ శరీరంలో ఇప్పుడు ఉన్న బలము నిత్యము ఉండదు అని. కొన్నిసార్లు దేవుడు మనకు చూపెడుతూనే ఉంటాడు బలము క్షీణించినప్పుడు మన పరిస్థితి ఏంటో అని. ఎలా అంటే మనకు ఏదైనా అనారోగ్యం వచ్చినప్పుడు, లేవలేక బెడ్ పైన ఉన్నప్పుడు, ఎవరో ఒకరు మనకు సహాయం చేయాల్సి వచ్చినప్పుడు దేవుడు మనకు చూపిస్తాడు, ఇదయ్యా నీ పరిస్థితి, ఇదమ్మా నీ దుస్థితి. నీకు శరీరంలో సత్తువ లేకపోతే నీవు సహాయుల కోసం ఎదురు చూడాలి. ఎవరు వస్తారా, ఎప్పుడు సహాయం చేస్తారా అని ఆశతో చూడాలి. అందుకే ఈ శరీరంలో శక్తి లేనప్పుడు కాదు దేవుని దగ్గరకు రావాల్సింది. ఒంట్లో శక్తి ఉన్నప్పుడే దేవుని దగ్గరకు రావాలి. ఎందుకో తెలుసా? గర్భవాసినైనది మొదలుకొని మన సహాయకుడు దేవుడే. తల్లి గర్భములో మనల్ని సృష్టించింది ఆయనే, మనల్ని పుట్టించింది ఆయనే, మనల్ని పెంచేది యేసయ్యే. అందుకే భక్తుడు తన వృద్ధాప్యంలో ఏ రాజుకో, ఏ అధికారికో
తన కుమారులకో మొరపెట్టడం లేదు, దేవునికి మొరపెడుతున్నాడు. దేవుని సహాయమే కోరుకుంటున్నాడు. ఆయన ఒక్క మాట పలికితే చాలు, బలహీనులు సైతము దృఢంగా తయారవుతారు. వృద్ధులైనప్పటికీ శక్తితో నింపబడతారు. ఎటువంటి అనారోగ్యముతో బలహీనులైన వారు మరలా ఆరోగ్యమును పొందుకుంటారు. కాబట్టి ప్రియమైన సహోదరి సహోదరులారా, నీవు ఏ వయసులో ఉన్నా, ఎటువంటి బలహీనతతో ఉన్నా దేవుని సహాయము కోరుకో. ఆయన్ని ఆశ్రయదుర్గముగా మార్చుకో. నీ నిరీక్షణ మనుషులపై కాదు, యేసయ్యపై ఉంచు. ఆయన శరణుజొచ్చి ప్రార్థించు. ఆయన నిన్ను సిగ్గుపడనివ్వడు, బలహీనపడనివ్వడు, కృంగిపోనివ్వడు. ప్రతి విషయంలో ఆయనే నిన్ను ధైర్యపరుస్తూ నీకు తోడై ఉంటాడు. దేవుడు ఈ మాటలను దీవించి మన హృదయములో ఫలింప చేయునుగాక. వాక్య భాగమును బట్టి ప్రార్థించుకుందాము. ప్రతి ఒక్కరు కూడా ప్రార్థనలో ఏకీభవించగలరు. ప్రార్థన. సర్వశక్తిమంతుడా, సర్వాధికారి అయిన దేవ, గొప్ప తండ్రి, మీ ఘనమైన నామాన్ని బట్టి మీకు కోట్లాది కోట్ల స్తుతులు స్తోత్రములు చెల్లిస్తున్నాం ప్రభా. అయ్యా, ఈ రోజున వాక్యము ద్వారా మీరు మాతో మాట్లాడారు ప్రభువా. అవునయ్యా, మా యొక్క బలము క్షీణించినప్పుడు నీవు మమ్మల్ని విడిచిపెట్టని దేవుడవని, మాకు తోడుగా ఉండే దేవుడవని, అయా మీకు ప్రార్థించిన వారి యొక్క మనవులను ఆలకించే దేవుడవు, తప్పక సహాయము చేసే దేవుడవని, ఏ స్థితిలో మేమున్నా ప్రభా మా స్థితిని మార్చే దేవుడవని తండ్రి, అయా మాకు శక్తిని బలమిచ్చే ప్రభువుడవని ఈ రోజున వాక్యము ద్వారా తండ్రి అయా మీరు మాతో మాట్లాడారు ప్రభా. మమ్మల్ని ఎంతగానో ధైర్యపరిచారు, ప్రోత్సహించారు ప్రభా. అందుని బట్టి మీకు స్తోత్రాలు చెల్లిస్తున్నాం. ఎందరైతే బిడ్డలు ఈ రోజున వాక్యమును విని ప్రార్థనలో ఏకీభవిస్తున్నారో ప్రతి బిడ్డను మీరు పేరు పేరున దీవించండి అయ్యా, ఆశీర్వదించండి, బలపరచండి. మీ యొక్క కృప, మీ యొక్క కనికరము, మీ యొక్క దయగల హస్తము వారిపైన ఉంచమని బ్రతిమిలాడుకుంటున్నాం తండ్రి. అయ్యా, ఈ రోజున ఎందరైతే బిడ్డలు బలహీనులుగా ఉన్నారో అయా, మరి తండ్రి అనారోగ్యాలతో తండ్రి వ్యాధి బాధలతో కృంగిపోతున్నారో, దీర్ఘకాలిక రోగాలతో తండ్రి సతమతం అవుతున్నారో, ఎన్ని హాస్పిటల్ తిరిగినప్పటికీ నా తండ్రి అయ్యా వారికి తండ్రి స్వస్థత కలుగక ప్రభువా, అయా రోగము నయం కాక దీన స్థితిలో ఉన్న బిడ్డలను మీరు జ్ఞాపకం చేసుకోండి ప్రభా. మీరే వారికి తోడుగా ఉండండి అయ్యా. వారిని తండ్రి మీ యొక్క రక్తములో కడిగి పరిశుద్ధపరచండి. మీరు పొందిన దెబ్బల చేత వారికి స్వస్థతను కలగజేయమని బ్రతిమలాడుకుంటున్నాం తండ్రి. ప్రతి బిడ్డకు తండ్రి ఉన్నటువంటి ఆ రోగములనన్నిటి నుంచి విడుదల దయచేయమని బ్రతిమిలాడుకుంటున్నాము. మీ శక్తితో నింపమని బ్రతిమిలాడుకుంటున్నాం అయా. రుణ భారాల నుండి విడుదల దయచేయండి. రుణమును ఎలా తీర్చుకోవాలో తగిన జ్ఞానాన్ని దయచేయండి. ఆ రుణమునకు భయపడి ప్రభా ఏ అఘాయిత్యమో చేసుకోకుండా ప్రభా మీ యొక్క కనికరము వారిపైన ఉంచండి ప్రభా. అయా వారిని తండ్రి అన్ని సమయాలలో కాపాడగలిగిన దేవుడివు. శ్రమలలో నుండి నీకు విడుదలను అనుగ్రహిస్తానంటున్నావు. శ్రమలో నేను నీకు తోడై ఉన్నానంటున్నావు ప్రభా. వారికి వచ్చిన ఆ శోధన నుంచి విడుదల దయచండి. అప్పుల సమస్యను యేసు నామంలో కొట్టివేయమని వేడుకుంటున్నాము. కుటుంబ సమస్యలు, కుటుంబ కలహాలు, భార్యాభర్తల మధ్య విభేదాలు అయా మరి అపవాది వారిలో కలగజేస్తున్నటువంటి ఆలోచనలు యేసు నామంలో లయపరచండి. ఒకరినొకరు అర్థం చేసుకుని జీవించే కృప దయచేయండి అయా. వారిని బట్టే పిల్లలు కూడా ప్రభా మీ యందు భయభక్తులు కలిగి జీవించినట్లుగా సహాయం దయచేయండి. ప్రతి చిన్న బిడ్డకు మీరు తోడుగా ఉండండి అయా. మరి స్కూల్కి స్టార్ట్ అయ్యి మరి స్కూల్కి వెళ్తుండగా ప్రభా మీ యొక్క కంచెను, మీ కాపుదలను అయా మీ యొక్క దేవదూతలకు కావాలని బిడ్డలకు దయచేయమని బ్రతిమిలాడుకుంటున్నాం తండ్రి అయా. ఉద్యోగం లేని బిడ్డలను మీరు జ్ఞాపకం చేసుకోండి అయా. మంచి ఉద్యోగంని దయచేయండి. వారు చేస్తున్నటువంటి ప్రతి ప్రయత్నాన్ని మీరు సఫలపరచండి. ఇంటర్వ్యూలకు వెళ్తుండగా ప్రభా ఏం మాట్లాడాలో అయ్యా మీరే వారికి తండ్రి మీ యొక్క జ్ఞానం ఇచ్చి నడిపించమని బ్రతిమిలాడుకుంటున్నాం ప్రభా. అదేవిధంగా నా తండ్రి కోర్టు సమస్యలు, ల్యాండ్ సమస్యల చేత ఎన్నో సంవత్సరాలుగా పెండింగ్లో ఉన్నటువంటి కోర్టు కేసుల నిమిత్తము తండ్రి బిడ్డలు వేదన చెందుతుండగా యేసు నామములో వారి యొక్క అయ్యా వారికి అనుకూలమైనటువంటి తీర్పును తీర్చి వారికి న్యాయమైన తీర్పును తీర్చమని బ్రతిమిలాడుకుంటున్నాము. అద్భుత రీతిలో వారిని తండ్రి మీరే ఆదుకోమని వేడుకుంటున్నాం తండ్రి. అదేవిధంగా అనాథలను, అభాగ్యులను ఆదుకునే దేవుడవు, విధవరాల పక్షాన న్యాయము తీర్చే దేవుడవు, మీరే బిడ్డలకు తోడుగా ఉండమని బ్రతిమిలాడుకుంటున్నాం ప్రభా. అదేవిధంగా నా తండ్రి అయ్యా ఎందరైతే బిడ్డలు తండ్రి రక్షణ లేక, మారు మనసు లేక, దిక్కు తోచని స్థితిలో ప్రభా అపవాది చేతుల్లో కీలుబొమ్మలై తిరుగుతున్నారో వారిని బట్టి ప్రార్థిస్తున్నాము తండ్రి. యేసు నామములో అట్టి బిడ్డలకు రక్షణను దయచేయండి, మారు మనసును దయచేయండి. యొక్క హస్తము చేతుల్లో వారు ఉండునట్లుగా సహాయము దయచేయమని బ్రతిమిలాడుకుంటున్నాం తండ్రి. అదేవిధంగా నా ప్రభువా వివాహాల విషయంలో తండ్రి మీకు మొరపెడుతున్న బిడ్డల
యొక్క మొరను మీరు ఆలకించండి. వివాహం అన్ని విషయాల్లో ఘనమైనది అంటున్నారు ప్రభా. ఆ ఘనమైన కార్యము తండ్రి మీ యొక్క చిత్తముల వలన జరుగునట్లుగా సహాయము దయచేయమని బ్రతిమిలాడుకుంటున్నాము. ఇతర దేశాల్లో ఉంటున్న ప్రతి బిడ్డకు మీరు తోడుగా ఉండండి అయా. వారు చేస్తున్నటువంటి కష్టార్జితమునంతటిని ఆశీర్వదించండి. వారికి ఎముకల్లో సత్వను బలాన్ని దయచేయమని బ్రతిమిలాడుకుంటున్నాం తండ్రి. దైవ సేవకులందరికీ మీరు తోడై ఉండమని, సువార్థికులందరినీ మీరు బలపరిచి ముందుకు నడిపించమని, మీ యొక్క కాపుదల వారికి దయచేయమని బ్రతిమిలాడుకుంటూ తండ్రి ఇంతవరకు చేసిన ప్రార్థన అంతటిని మీ పాద సన్నిధిన చేర్చుకోమని, సర్వాధికారి అయిన యేసుక్రీస్తు వారి శక్తి కలిగిన ప్రేమ కలిగిన నామంలో ఈ ప్రార్థనను అడిగి వేడుకొని పొందుకొని ఉన్నాము మా ప్రియ పరలోకపు తండ్రి. ఆమేన్. ఈరోజు పెళ్లి రోజు మరియు పుట్టినరోజు జరుపుకున్న వారందరినీ దేవుడు దీవించి సకల మేలులతో, సకల ఆశీర్వాదములతో, కృపాక్షేమములతో, శాంతి సమాధానముతో దేవుడు మిమ్మల్ని నింపునుగాక. మీ యొక్క ప్రార్థన అవసరతలను మాకు తెలియజేయగలరు. మీ కొరకు మేము తప్పక ప్రార్థిస్తాము. మొదటిసారిగా మన యొక్క ఆదరణ వాక్యం చూస్తున్నట్లయితే తప్పకుండా సబ్స్క్రైబ్ చేసుకోగలరు. ఈ వాక్యం మీకు ఆశీర్వాదకరముగా ఉండినట్లయితే అనేకులకు కూడా ఈ వాక్యాన్ని పంపి మీరు కూడా దేవుని యొక్క రాజ్య సువార్తలో పాలిభాగస్తులు కావాలని దేవుని పేరిట మనవి చేసుకుంటున్నాను. మే గాడ్ బ్లెస్ యు ఆల్. దేవుడు మిమ్మల్ని దీవించి బలపరిచి స్థిరపరచునుగాక.